న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు ముఖ్యాతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు మరియు మండల అధికారులు సంబంధిత శాఖల నుండి హాజరై జరిగినటువంటి మరియు జరగబోవునటువంటి కార్యక్రమాలను ఉద్దేశించి ప్రస్తావించారు. ఈ కార్యక్రమాన్ని పాతపట్నం మండల అధికారి మరియు మండల కార్యాలయం సిబ్బంది నిర్వహించారు. వరకు రైతులకు ఏ విధమైన పనిముట్లు వ్యవసాయ పనిముట్లు ఇచ్చారో ఆ తర్వాత ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వ్యవసాయ పనిముట్లన్నీ నీరు గారిపోయాయి. కాబట్టి ఈసారి అవి రెక్టిఫై చేయడానికి కూడా మేము మాట్లాడడం జరిగింది. అచ్చినాడి గారితో మాట్లాడడం జరిగింది. ఆయన కూడా మధుగారు కూడా సజెషన్ కూడా జరిగింది. ఆ సజెషన్ ప్రకారం కూడా ఎట్టి పరిస్థితుల్లోనైనా దానికి మళ్ళీ రైతు రథాలు వస్తాయి, వ్యవసాయ పనిముట్లు వస్తాయి, అన్ని యాజీలుగా అన్ని కంటిన్యూ అవుతాయి. దయచేసి అర్థం చేసుకుంటాం. తప్ప రైతుల దగ్గరికి దసరకుంటా ఏ విధమైన ఇదికుంటా ఒకవేళ వాళ్ళకు మనం సేవ చేసే టైంలో మనం కంఫర్టబుల్గా లేకపోయినా, వాళ్ళు అడిగితే మన దగ్గర లేకపోయినా నచ్చజెప్పి కరెక్ట్గా పంపించాను సార్. నిన్ననే ఎల్లనపేటలో విషయం ఉన్నాను, విత్తనాలు మరి సెకండ్ టైం మారుస్తున్నారని చెప్పేసి అలా జరగకూడదు సార్. ఎందుకు అలా జరిగింది? విత్తనాలు ఇచ్చారు, ఆ విత్తనాలు బాగోలేదు, మళ్ళీ విత్తనాలు వేయండి అని చెప్పడం అనేది కూడా విన్నాను నేను. ఎందుకంటారంటే నేను మళ్ళీ చెప్తున్నా, నన్ను ఎమ్మెల్యేగా చూడకండి, ఒక సామాన్య పౌరుడిగా చూడండి. సమస్యల మీద పోరాడడానికి మాత్రమే ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. సమస్యల మీద తప్పనిసరిగా పోరాడతాను. ఎవరికి ఏ అవసరం ఉన్నా సరే నేను తప్పనిసరిగా నాకు ఇన్ఫర్మేషన్ చేయండి. ఒకవేళ నా ఫోన్ అందుబాటులో లేకపోతే మా ఆఫీసెస్ ఫోన్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో సమస్యల మీద పోరాడతాను. అవి అలాగా రిపీట్ అవ్వకూడదు. ఆ విత్తనాలు ఇక్కడ ఎల్లంపేటలో కూడా వస్తున్నారు, అలా రిపీట్ అవ్వకూడదు. ఎందుకు విత్తనాలు మళ్ళీ చేంజ్ చేయమంటున్నారు? గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు మనం మళ్ళీ చేయకూడదు. అది ఏం జరగకూడదు. గత ఎమ్మెల్యేలు కానీ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు మనం చేయకూడదు. టైం కూడా జనరల్ కూడా టైం అంటే టైం ఉండాలి. తప్పనిసరిగా ప్రజలకు అందుబాటులో ఉండాలి. వాళ్ళ సమస్యలు మనం తెలుసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనే సరే ఇది మాత్రం కంటిన్యూ చేయండి సార్. ఇది ఈసారి జనరల్ బాడీ ముగ్గురు వస్తే ముగ్గురు, నలుగురు వస్తే నలుగురు, ఇన్ టైంతో కంటిన్యూ చేయండి. ఈవెన్ నేను రాకపోయినా నా గురించి చూడదు ఎవరు, దయచేసి నా గురించి కూడా చూడదు. నాలో తప్పిదాలు ఉంటే మీరు అందరూ చూపించండి. ఏదైనా ఉంటే నన్ను అడగండి, ప్రాబ్లం ఏం లేదు. నేను బాధపడినా, నాకేమీ అవసరం లేదు. అది ఎట్టి పరిస్థితుల్లో ఇన్ టైంలో మీరు చేసుకోండి. అధికారుల టైం వేస్ట్ అవ్వకూడదు. అధికారం ఉండేది ప్రజలకు సేవ చేయడానికి, ఇక్కడ నాయకులకి మా కోసం కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇన్ టైం ఏ నాయకులు రాకపోయినా సరే, నేను రాకపోయినా సరే, మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ కంటిన్యూ, మీ జనరల్ బాడీ మీ రివ్యూ కంటిన్యూ అవ్వాలి. థ్యాంక్ యూ సార్.